ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన 6 ముద్రలు విప్పబడినప్పుడు ఏమేమి సంభవాలు జరుగుతాయనే విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ క్రమములో మొదటి 2 ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుందనేది 2 వీడియోలు ఇంతకుముందే చేయడం జరిగింది. మీరు చూడనట్లయితే వాటిని లింక్స్ను డిస్క్రిప్షన్లోను, ఫస్ట్ కామెంట్లోను, ఎండ్ టైటిల్స్లోను, అలాగే ఐకార్డ్స్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వాటిని కూడా చూడండి. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మరి 3వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది, ఈ భూమి మీద జరగబోయే సంభవాలు ఏమిటనేది మరి మనము కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను. అయితే ప్రియులారా, గమనించండి, ఇక్కడ మీరు చూసినట్లయితే 3వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మొదటి ముద్ర విప్పినప్పుడు జరిగే సంభవాలను వచ్చి చూడమని మొదటి జీవి యోహానును పిలుచుట మనం చూసాం. 2వ ముద్రను విప్పినప్పుడు 2వ జీవి యోహానును పిలవటాన్ని మనం చూసాం. ఇప్పుడు 3వ ముద్రను విప్పినప్పుడు 3వ జీవి ఆ జరగబోయే సంభవాలను చూడాల్సిందిగా యోహానును ఆహ్వానిస్తూ ఉంది. అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 4 జీవుల గురించి చెప్పబడింది కదా. అంటే అందులో 3వ జీవి అంటే మనుష్య ముఖము వంటి ముఖము కలిగిన జీవి ఇప్పుడు యోహానును పిలిచి ఇదిగో 3వ ముద్ర విప్పబడుతుంది, ఆ సంభవాలు చూడు అని ఇతనిని ఆహ్వానిస్తా ఉన్న ఘట్టము. అయితే మరి యోహానుకు కనిపించిన దృశ్యం ఏమిటంటే, ఒక నల్లని గుర్రము కనిపించిందంట. ఆ నల్లని గుర్రము పైన ఒక వ్యక్తి త్రాసు తక్కెడ పట్టుకుని కూర్చున్నాడంట. అయితే ప్రియులారా, నలుపు రోదనకు, చీకటికి, అలాగే మరణానికి బైబిల్ గ్రంథంలో సాదృశ్యంగా ఉంది. తక్కెడ జడ్జ్మెంట్కి, అంటే దేవుని తీర్పుకి తక్కెడ, ఈ త్రాసు ఏదైతే ఉందో అది సాదృశ్యంగా ఉంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ బెల్షజరు అనే రాజు మరి దేవుని పాత్రలను, మందిరపు పాత్రలను అపవిత్రము చేసినప్పుడు అదృశ్య హస్తం ఒకటి గోడ మీద మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని వ్రాసి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత రాజు కలత చెందాడు. దానియేలు అనే వ్యక్తిని కౌరు పంపగా ఆ ఇన్స్క్రిప్షన్ యొక్క అర్థాన్ని అతడు చెప్పిన మాట ఏమిటంటే, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అంటే అర్థం ఏమిటంటే, దేవుడు నిన్ను, నీ రాజ్యమును తక్కెడలో పెట్టి తూచి ఉన్నాడు, ఆయన దృష్టికి నువ్వు తక్కువగా ఎంచబడ్డావు కనుక నీ రాజ్యముని యొద్ద నుండి తీసివేయబడుతుందని దానియేలు గారు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ త్రాసు అనేది దేవుడి జడ్జిమెంట్కు మరి ఉదాహరణగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీకు కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో మనం చూసినప్పుడు త్రాసు బిజినెస్ కు కూడా మరి మారు రూపంగా ఉంది. ఇక్కడ చెప్పబడిన విషయం ఏమిటంటే, త్రాసుతో నల్లని గుర్రము పైన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడంట. అది వ్యాపారాన్ని సూచిస్తూ ఉంది. అయితే కింద ఉన్న కొన్ని మాటలు ఏమిటంటే, 1 దేనారమునకు మరి వీటిని ఏమంటారు, గోధుమలు, 1 దేనారమునకు మరి 1 సేరు గోధుమలు మాత్రమే వస్తాయని అక్కడ రాయబడి ఉంది. ఇది ధరల పెరుగుదలను సూచిస్తూ ఉంది. ఇప్పుడు 1 దేనారము అంటే అర్థం ఏమిటంటే, అప్పటి రోజులలో యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించిన రోజులలో 1 దేనారము అంటే 1 రోజు కూలి. ఒకసారి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 2వ వచనము. మత్తయి 20:2 దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఏమనుందండి అక్కడ, 1 రోజు కూలి, 1 దేనారమునకు అక్కడ ఒక వ్యక్తి 1 రోజు కూలి చేయటానికి వడబడ్డాడంట. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఫుడ్ కాస్ట్ విపరీతముగా పెరిగిపోవటాన్ని ఈ సందర్భం సూచిస్తూ ఉంది. ప్రపంచంలో రాబోతున్న భయంకరమైన కరువును గురించి ఈ వచనాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఎంతలా కరువు రాబోతూ ఉందంటే, ఎంతలా ఈ యొక్క ఆహార పదార్థాల యొక్క స్కేర్సిటీ, వాటి ధరలు పెరిగిపోతాయంటే 1 దేనారమునకు
కేవలం ఒక సేరు గోధుమలు వస్తాయండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో మనం చూసినట్లయితే లోఫ్ ఆఫ్ బ్రెడ్ అని రాయబడి ఉంది. లోఫ్ ఆఫ్ బ్రెడ్ అంటే మీరు ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కుంటారు కదా, 10 నుండి 12 పీసులు ఉంటాయి, అవి ఒక దేనారము కాస్ట్ చేస్తాయంట. ఒక దేనారం అంటే ఒక రోజు కూలీ అని చెప్పాను. మరి ఈ రోజులలో ఒక రోజు కూలీ అంటే ఎంత తక్కువ వేసుకున్నా మినిమం 700 నుండి 1000 రూపాయలు ఆ పైనే ఉంది తప్ప మరి తక్కువ లేదు అన్న విషయాన్ని గమనించండి. అయితే ఈ కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ 1000 రూపాయల కాస్ట్ చేస్తుంది. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం చిన్న బ్రెడ్ ప్యాకెట్ ఎంత డబ్బులు వెచ్చించి కొనుక్కుంటా ఉన్నాం? 20 రూపాయలు లేదా 30 రూపాయలు. కాబట్టి ఈ కరువు మరి ఇప్పుడు వచ్చినట్లయితే, భవిష్యత్తులో వచ్చినట్లయితే ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది మీకు తెలుసు. ఇప్పుడు వచ్చినట్లయితే 1000 రూపాయలు పెట్టి ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ మనం కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 20 రూపాయలు ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ అంటే ఒక మాటలో చెప్పాలంటే సింపుల్ క్యాల్కులేషన్ చెప్తా ఉన్నాను, ప్రతిదీ మినిమం 50 టైమ్స్ పెరుగుతుంది. మినిమం ఇంకా భయంకరంగా ఉంటుంది కరువు. అయితే మినిమం 50% పెరుగుతుంది. 1 లీటర్ పెట్రోల్ ఈ రోజు 107 రూపాయలు, పోనీ రౌండ్ ఫిగర్ 100 అనుకోండి. ఇప్పుడు కనుక ఇటువంటి కరువు వచ్చినట్టయితే ఇంటూ 50 5,000 రూపాయలు. మీరు ఇంటి అద్దె మీరు 10,000 రూపాయలు కడతా ఉంటే 5 లక్షల రూపాయలు మీరు కట్టాలి. ఒక ప్లేట్ మీల్స్ 100 రూపాయలు అయితే ఇంటూ 50 5,000 రూపాయలు పెట్టి మీరు కొనుక్కోవలసిన అవసరత ఏర్పడుతుంది. అంతటి భయంకరమైన కరువు ప్రపంచంలో రాజ్యమేలబోతా ఉంది. ఆ పరిస్థితుల గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్న విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గడిచిన 2 వీడియోలలో నేను చెప్పడం జరిగింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో మరి ఏదైతే ఒక ఆర్డర్లో అంత్యకాలములో జరగబోతున్న సంభవాలు, ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు ఏమేం జరుగుతాయో ఆర్డర్ ఏదైతే ఉందో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు మరి వివరిస్తా ఉన్నారు అంత్యకాల సంభవాలని. అవి కూడా సేమ్ అదే ఆర్డర్లో చెప్పడం జరిగింది. అయితే 24వ అధ్యాయము మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంత్యకాల సంభవాల గురించి శిష్యులకు చెప్పిన 3వ విషయం ఏమిటంటే మత్తయి 24:8లో రాయబడి ఉంది, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును అని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఆ విషయాన్ని అక్కడ మనము గమనిస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ తేలతా ఉన్న విషయం ఏమిటంటే భయంకరమైన కరువు రాబోతా ఉంది. ఇప్పుడు అడగొచ్చు, ఈ చరిత్రలో ఇంతకుముందు చాలా కరువులు వచ్చినాయి కదండి అంటే కరెక్టే. బైబిల్ గ్రంథంలో కూడా మనం కొన్ని కరువులను చూస్తాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంత విపరీతమైన స్కేర్సిటీ కరువు ఏర్పడిందంటే అక్కడ ఉన్న స్త్రీలు తమ బిడ్డలనే వండుకొని తిన్నారంట. అంత ఆకలితో అలమటించిపోయారు. అంత భయంకరమైన కరువు ఏర్పడింది. అయితే ప్రియులారా, చరిత్రలో ఇప్పటిదాకా వచ్చిన కరువులు వేరు, ఇప్పుడు రాబోతున్న కరువు వేరు. కరువులకే ఒక పరాకాష్ఠ స్థితిలోనికి ఈ ప్రపంచము వెళ్ళబోతోంది. అందుకనే అక్కడ గుర్రము మీద కూర్చొని ఉన్నవాడి చేతికి తక్కెడ ఇయ్యబడిందంట. అలాగే ఆయిల్ని వైన్ని వేస్ట్ చేయొద్దని కూడా ఒక స్వరము చెప్పటాన్ని యోహాను విన్నాడంట. ఇంకా ఒక సేరు గోధుమలు కేవలం ఒక రోజు కూలి అంత డబ్బులు వెచ్చించి మరి కొనుక్కోవాల్సిన అవసరత ఉంటుందని బైబిల్ గ్రంథము తెలియజేస్తోంది. అయితే ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితుల యొక్క మరి ఛాయలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇదేమి జోక్ కాదండి. ఎందుకంటే గడిచిన 1-2 సంవత్సరాల్లో మీరు చూస్తూ ఉన్నారు, శ్రీలంక దేశము దివాలా తీసింది. ఎటువంటి దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయో. అలాగే పాకిస్తాన్ దేశము దివాలా తీసింది. అది కూడా చాలా భయంకరమైన పరిస్థితులు పాకిస్తాన్ దేశంలో ఉన్నాయి. మీకు రోజు కడుపు నిండుతూ ఉంటే ఏ ప్రాబ్లం రాకపోతూ ఉంటే ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందో చాలా మందికి తెలియట్లేదు. ఒకసారి ఇంటర్నెట్ని పిచ్చి పిచ్చి వాటికి వాడటం కాదండి, ఇట్లాంటి విషయాలు తెలుసుకోండి. పాకిస్తాన్ దేశం కూడా దివాలా తీసింది. ఎందుకు దివాలా తీస్తా ఉంది? కారణం ఏమిటంటే ఒకటే కారణము, ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే తెలుగులో ద్రవ్యోల్బణము విపరీతంగా పెరిగిపోతుంది అన్నమాట. అంటే ద్రవ్యోల్బణము అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక ఆయిల్ ప్యాకెట్ ఈ సంవత్సరము 100 రూపాయలు ఉందనుకోండి, వచ్చే సంవత్సరము అది 110 రూపాయలు ఉందనుకోండి. అంటే ద్రవ్యోల్బణము, ఇన్ఫ్లేషన్ 10% పెరిగినట్టు. నార్మల్గా 2 to 3% లోపే ఇన్ఫ్లేషన్ అనేది, ద్రవ్యోల్బణం అనేది దాటకూడదని గవర్నమెంట్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. 10%, 8%, 6% అంటే బాగా ఎక్కువ. అయితే ప్రియులారా గమనించండి, వెనుజులా అనే దేశంలో 2019వ సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఎంత తెలుసా?
2% 3% టార్గెట్ కాదు, అక్కడ నమోదైన ద్రవ్యోల్బణము 3,45,000%. అంటే ఒక ప్లేట్ మీల్స్ గడిచిన సంవత్సరము 100 రూపాయలకు కొనుక్కుంటే ఈ సంవత్సరము ప్లేట్ మీల్స్ ఒక ప్లేట్ భోజనము 3,50,000 రూపాయలు సుమారుగా పెట్టి కొనుక్కొని తినాల్సిన పరిస్థితి ఎప్పుడో జరగబోవటం కాదు, 2019వ సంవత్సరంలో వెనుజులాలో ఆల్రెడీ ఏర్పడింది. అలాగే ఆఫ్రికా ఖండంలో సొమాలి ల్యాండ్ అని ఒక దేశం ఉంది. ఆ సొమాలి ల్యాండ్ అనే దేశము వారి యొక్క కరెన్సీ షెకెల్స్ అంటారు. అయితే ద్రవ్యోల్బణము పెరిగిపోయి హ్యూజ్ ఇన్ఫ్లేషన్ వల్ల కరెన్సీ యొక్క వాల్యూ పడిపోయింది. మార్కెట్లలో డబ్బులను కేజీలకు అమ్ముతారు. అయితే మీరు గమనించండి, మీకు వీలైతే స్క్రీన్ పైన కూడా ఆ దృశ్యాలను మేము చూపించే ప్రయత్నం చేస్తాం. కేజీలకు సంత మార్కెట్లో డబ్బులు అమ్ముతూ ఉన్నారు. మీరు ఒక 1000 రూపాయలు పట్టుకెళ్ళి ఆ దేశంలో ఇచ్చారంటే మీకు ఇన్ని డబ్బులు కేజీలు డబ్బులు వస్తాయి, కొన్ని లక్షలు మీకు వచ్చేస్తాయి. ఒక 1000 రూపాయలు ఇస్తే చాలు. కానీ అవి దేనికి పనిచేయు. ఆ లక్షల రూపాయలు ఒక పూట మీరు భోజనం చేయాలంటే సుమారుగా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అక్కడ ఒక పూట మీరు ట్యాక్సీలో ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. మీరు 1000 రూపాయలు ఇస్తే కట్ల డబ్బులు వచ్చేస్తాయి, కేజీలలో డబ్బులు అమ్మేస్తారు. కానీ కరెన్సీకి వాల్యూ లేదు. అవి మీకు ఏ రకముగాను ఉపయోగపడవనే విషయాన్ని తెలుసుకోండి. ఇవి ఎందుకు చెబుతా ఉన్నానంటే కరువు యొక్క ఛాయలు, విపరీతమైన ద్రవ్యోల్బణము, ప్రపంచవ్యాప్తంగా ఛాయలు కనిపిస్తా ఉన్నాయి. ఈ సంభవాలు జరుగుటకు మరి ఎంతో కాలము లేదు అని మీరు గమనిస్తారనే ఇంత డీటెయిల్గా ఈ విషయాలన్నింటినీ కూడా మరి చెప్పటము జరుగుతోంది. అయితే ప్రియులారా గమనించండి, అయితే తక్కెట్లో పెట్టి చూసే రోజులు, ప్రతి గ్రాము ఇంపార్టెంట్, ప్రతి మిల్లీగ్రాము ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు రైస్ స్టోర్స్కి వెళ్ళి రైస్ కొనుక్కున్నారనుకోండి, మరి ఒక 10 కేజీలు రైస్ కొనుక్కుంటే ఒక 5 గ్రాములు అటు ఇటు ఉందనుకోండి, మీరు పట్టించుకుంటారా? ఏం పట్టిందా? సర్లే 5 గ్రాములకి ఏంటి అంటారు. అది మీరు బంగారపు కొట్టుకు వెళ్ళారనుకోండి, మీరు కేజీ బంగారం కొన్నా 1 గ్రాము తక్కువ అయిపోయిందంటే సరిగ్గా తోయి ఏమిటనుకున్నాం, అది బంగారం. ఎందుకు? దానికి వాల్యూ ఎక్కువ. కాబట్టి ప్రియులారా భోజనము దొరకని రోజులు రాబోతా ఉన్నాయి, ఫుడ్ స్కేర్సిటీ రాబోతా ఉన్న రోజులు దొరకబోతా ఉన్నాయి. చాలా మంది ఇష్టానుసారంగా భోజనాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారండి. అంటే అత్యధికంగా ఆహారం ఉంది కదా, నీకు షాప్కి వెళ్ళగానే లేస్ ప్యాకెట్ దొరికేస్తుంది కదా, కొట్లోకి వెళ్ళగానే డ్రింక్ కోకోకోలా తీసుకుని తాగేస్తా ఉన్నా కదా, చేతులకు అందుబాటులో భోజనం ఉంది కదా, విలువ తిరగట్లేదు. భోజనాన్ని ఇష్టానుసారంగా చాలా మంది పాడు చేస్తున్నారు. గమనించండి, గ్రాములలో భోజనము కొలత వేసే రోజులు రాబోతా ఉన్నాయి. గ్రాములలో కూరను కొలుస్తారు, గ్రాములలో అన్నాన్ని కొలుస్తారు, గ్రాములలో ఆ యొక్క బ్రెడ్ ని కొలిసే రోజులు రాబోతా ఉన్నాయి. ఆ భయంకరమైన పరిస్థితులు రావటానికి మరి ఎంతో దూరము లేదని గమనించండి. ప్రియులారా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పేదవాళ్ళని ఇంకా దోచుకుంటారు. పేదవాళ్లను ప్రియులారా వాళ్ళని దారుణముగా ఇష్టానుసారముగా వారి జీవితాల పట్ల పెద్దవాళ్ళు ఆడుకుంటారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల కిందటే విజయవాడలో వరదలు రావటాన్ని మీరు చూసారా? ఏమి పెద్ద ముంచెత్తేసి వరదలు కాదు, ఒక సాదా సీదా అదే బాగానే కొంచెం తీవ్రత బాగానే ఉంది. కానీ ఆ వరదల్లో జరిగింది ఏంటి? పాల ప్యాకెట్ 70 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపాయలు ఉన్నది 50 రూపాయలు, ప్లేట్ ఇడ్లీ 20 రూపాయలు ఉన్నది 70 రూపాయలు. అంటే పిల్లలు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నవారు వ్యాపారవేత్తలు ఎక్కడైతే ఈ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయో వారు ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తారు, ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి మీకు ఎప్పుడైనా బంద్ జరిగింది అనుకోండి, స్ట్రైక్, మన బస్సులన్నీ కూడా స్ట్రైక్లో ఉంటాయి కదా, అప్పుడు ఆటో వాళ్ళు సాధారణంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి 20 రూపాయలు అయితే మీ దగ్గర 60 రూపాయలు 70 రూపాయలు తీసుకుంటారు. ఎందుకు? వారు అక్కడున్న ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. కాబట్టి ప్రియులారా ఆహారము దొరకని రోజులు, గ్రాములలో కొలుచుకునే రోజులు, తక్కెడలో ప్రియులారా ప్రతి గ్రాము ఇంపార్టెంట్ అయ్యే రోజులు, ఒక స్కేర్సిటీ, ఒక భయంకరమైన కరువు ఈ భూలోకంలో రాబోతా ఉంది. ఇన్ఫ్లేషన్ దానికి కారణము కాబోతా ఉంది అనేది గమనించండి. మొన్ననే అమెరికాలో ఉన్న యుఎస్ ఫెడరల్ చైర్మన్ అయిన జెరోమ్ పవెల్ మాట్లాడుతూ
2% లోపు ఇన్ఫ్లేషన్ తీసుకురావడానికి మేము చాలా చర్యలు చేపడతా ఉన్నామని ఆయన చెప్పడం జరిగింది. అమెరికాలో వడ్డీ రేట్లు ఉండవు, మీకు తెలుసా? మన భారతదేశంలో డబ్బులను బ్యాంకులో వేసుకుంటే మీకు వడ్డీ వస్తుంది, చాలా మందికి తెలుసు. అమెరికాలో బ్యాంకులో డబ్బులు వేస్తే ₹1 కూడా రాదు, జీరో వడ్డీ 4 సంవత్సరాల క్రితం దాకా. అయితే 4 సంవత్సరాల్లో జరిగింది ఏమిటి? ఫుడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి, ఇతర కాస్ట్లన్నీ కూడా పెరిగిపోయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి, వారు కూడా 4 సంవత్సరాల నుంచి వడ్డీ రేట్లను పెంచుకుంటూ 6% వరకు ఇంట్రెస్ట్ రేట్స్ని తీసుకొచ్చారు. అయితే మన దేశంలో కూడా అది జరిగింది. 4 సంవత్సరాల నుంచి విపరీతంగా వడ్డీ రేట్లు పెరుగుతా ఉన్నాయి. మీకు అవన్నీ ఆలోచిస్తే కదా, అసలు ఆ దృష్టి ఉంటేనే కదా మీకు తెలియటానికి. అయితే ఇంటి లోన్లు కట్టేవాళ్ళు, కారు లోన్లు కట్టేవాళ్ళు మీకు బాగా తెలుసు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ 4 సంవత్సరాల్లో మీరు కట్టాల్సిన ఈఎంఐ ఎంతలా పెరిగిందో. ఎందుకు మీరు కట్టాల్సిన ఈఎంఐ పెరిగిపోతా ఉంది? మీరు తీసుకున్న అప్పు అంతే కదా, ఫిక్స్డ్ అప్పే కదా. అంటే కారణం ఏమిటంటే ద్రవ్యోల్బణము పెరిగి, ఇన్ఫ్లేషన్ పెరిగి, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ ఉన్నాయి. కాబట్టి ఈ లోన్లు తీసుకున్న వారందరూ కూడా 4 సంవత్సరాల నుంచి అత్యధికమైన ఈఎంఐస్ను వారు కడతా ఉన్నారు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి ఎంత చేసినా, మరి ఎన్ని చర్యలు తీసుకున్నా గవర్నమెంట్లు ప్రాకులాడినప్పటికీ కూడా కంట్రోల్లోనికి రావట్లేదు. అయితే ప్రియులారా గమనించండి, భయంకరమైన రోజులకు రాబోతా ఉన్నాయి. ప్రపంచము ఇప్పటి వరకు చూసిన కరువులు వేరు, చూడబోతా ఉన్న కరువులు వేరు, పరాకాష్ఠ స్థాయి దిశకి కరువులు చేరుకోబోతా ఉన్నాయి. అయితే 3వ ముద్ర విప్పబడినప్పుడు యోహానుకు కనిపించిన దర్శన రూపము సాక్షాత్కరించిన విషయం ఏమిటంటే, నల్లని గుర్రము పైన ఒక వ్యక్తి త్రాసును పట్టుకొని కూర్చుని ఉండుట చూశాడంట. 1 దేనారమున కంటే, ఒక రోజు కూలి అంటే ఈ రోజు లెక్క ప్రకారం ₹1000 కేవలము 1 సేరు గోధుమలు, అనగా ఒక చిన్న లోఫ్ ఆఫ్ బ్రెడ్ మాత్రమే దొరుకుతుంది. మరి ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ 3 పూటల సరిపోతుంది ఒక వ్యక్తికి, 1 పూటే. మరి ఫ్యామిలీ అందరి పరిస్థితి ఏం కావాలి? ఇంటర్నెట్లు ఏం కావాలి? భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మన తరము ఖచ్చితంగా చూస్తుందని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడ చాలా తొందరలో ఉంది. గమనించండి, మారు మనసు పొందండి. అలాగే 4వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది కూడా మరికొన్ని రోజుల తర్వాత మరొక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. వీటన్నిటినీ కూడా మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మీ సూచనలు కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి, వీడియో లైక్ చేయండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమెన్.